జీవితం అంటే ఒక పేదరాలికి ఇద్దరు కొడుకులు. వాళ్ళకి ఏ విధమైన ఆస్కారం లేకపోవటం చేత ఇద్దరిలోనూ ఎవరో ఒక్కరు కష్టపడి సంపాదించుకువచ్చి కుటుంబాన్ని పోషించవలసి ఉండేది. ఇలా ఉండగా వారిలో పెద్దవాడు ఒక రోజున పని కోసం బయలుదేరాడు. దారిలో ఒక వృద్ధుడు అతనికి కనపడి, అబ్బాయి, ఇలా ఎంతవరకు వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ కుర్రవాడు, ఏదైనా పని చూచుకొని డబ్బు సంపాదించాలని బయలుదేరాను అన్నాడు. వృద్ధుడు అతన్ని తన గొర్రెల మందును కాయటానికి పనిలో పెట్టుకున్నాడు. మర్నాడు అతనితో వృద్ధుడు, అబ్బాయి, నీవి గొర్రెల వెంట వెళ్ళి మళ్ళీ వాటి వెంటే ఇంటికి వచ్చేసే. అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళటమే గాని నీ అంతటి నీవు వాటిని ఏ ప్రదేశానికి తోలవద్దు సుమా అంటూ చెప్పి పంపాడు. ఆ ప్రకారం అతను గొర్రెల మంద వెంట బయలుదేరాడు. అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి. ఆ తర్వాత జోరుగా ప్రవహించే ఒక ఏరు అడ్డురాగా గొర్రెలు అవలీలగా ఏరు ఈదుకొని పోయినాయి. కానీ కుర్రవాడు మాత్రం ఏరు దాటలేక ఆ గట్టునే నిలిచిపోయాడు. పొద్దు సరికల్లా మందలో గొర్రెలన్నీ ఏరు దాటుకొని బిలబిలమంటూ వచ్చేసి ఇల్లు చేరుకున్నాయి. వాటి వెనకనే కుర్రవాడు ఇల్లు చేరుకోగానే వృద్ధుడు, అబ్బాయి, గొర్రెల వెంట నీవు ఎక్కడెక్కడికి పోయొచ్చావు అని అడిగాడు. అందుకు కుర్రవాడు, బాబాయ్, అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి. ఆ తర్వాత జోరుగా ప్రవహించే ఏరు దాటిపోయినాయి. నేను ఆ ఏరు దాటలేక ఒడ్డునే నిలిచిపోయాను అని చెప్పేసరికి ముసలివాడు కోపగించి, నీవు నా పనిలోకి పనికిరావు, తిరిగి ఇంటికి పో అని పంపివేశాడు. కుర్రవాడు విచారంతో ఇంటికి పోయి సంగతులన్నీ చెప్పేటప్పటికి రెండోవాడు, అన్నా అన్నా, ఆ పనిలో నేను ప్రవేశిస్తాను అని చెప్పి బయలుదేరి తన అన్న కలుసుకున్న వృద్ధుని వద్దనే ఒక ఏడాది పాటు గొర్రెలను కాయటానికి కుదుర్చుకున్నాడు. మర్నాడు వృద్ధుడు, అబ్బాయి, నీవి గొర్రెల వెంటే వెళ్ళి మళ్ళీ వాటి వెంటే ఇంటికి వచ్చేసేయ్. అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళటమే గాని వాటిని ఏ ప్రదేశానికి నీ అంతటి నీవు తోలవద్దు సుమా అని చెప్పి పంపాడు. గొర్రెలు నెమ్మదిగా నడిచిపోయి ఒక పచ్చటి గొప్ప మైదానం చేరుకున్నాయి. కుర్రవాడు అడుగులో అడుగు వేసుకుంటూ వాటి వెంబడే వెలజొచ్చాడు. ఆ తర్వాత అవి జోరుగా ప్రవహించే ఏరు దాటినాయి. కుర్రవాడు ఏట్లో దిగి అవతల గట్టు చేరుకునేసరికి అలిసి మూర్చపోయాడు. అప్పుడు ముందుకు పోతున్న గొర్రెలు ఒక్కసారి వెనక్కి తిరిగి అతని మీద కులతో ఊదేసరికి ఆ కుర్రవాడు మళ్ళీ స్పృహ కలిగి మునపటి కంటే ఎక్కువ శక్తితో గొర్రెలు వెంట పోసాగాడు. అటు తర్వాత గొర్రెలు మరి ఒక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నాయి. ఇక్కడ గడ్డి చెయ్యెత్తున ఉన్నప్పటికీ ఈ గడ్డి మేస్తున్న పశువులు మాత్రం గాలి వేస్తే ఎగిరిపోయేలాగా బక్క చిక్కున్నాయి. అక్కడి నుంచి ఆ గొర్రెలు పోయి ఇంకొక మైదానం చేరుకున్నాయి. ఇక్కడ తినటానికి తగిన పచ్చగడ్డి లేనేలేదు. అయినప్పటికీ ఆ ప్రదేశంలో పశువులు వెన్నలాగా నవనవలాడుతూ కనపడినాయి. ఇక్కడి నుంచి గొర్రెలు ఒక గొప్ప తోటలోకి పోయినాయి. ఈ తోటలో నోట్లో నుంచి మంటలు గక్కుతూ ఉన్న రెండు కుక్కలు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి. అక్కడి నుంచి గొర్రెలు పోయి ఒక విశాలమైన సరోవరం వద్ద నిలబడినాయి. ఆ సరోవరంలో ఒక ఆమె చెంచా చేత పట్టుకొని దేనికోసమో దేవులాడుతోంది. మరికొంచెం దూరం పోయేసరికి ఒక అందమైన ఉద్యానవనం కనపడింది. అందులో రకరకాల పుష్పజాతులు అన్నీ ఉన్నాయి. కుర్రవాడు ఒక పువ్వుల చెట్టు కింద విశ్రాంతి కోసం కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక తెల్లటి పావురం రాగా తన వద్దనున్న ఉండిల్లి బద్దతో దాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు దాని ఈక మాత్రం ఒకటి రాలింది. పావురం పారిపోయింది. సరే, ఎందుకైనా మంచిదని వాడు ఆ ఈకను తీసి జాగ్రత్తగా తన సంచిలో వేసుకున్నాడు. అక్కడి నుంచి గొర్రెలు తిరిగి ఇంటి ముఖం పట్టినాయి. కుర్రవాడు కూడా గొర్రెల వెంట ఇంటికి చేరుకోగానే వృద్ధుడు, అబ్బాయి, గొర్రెలు నిన్ను చిక్కు పెట్టలేదు కదా అని అడిగాడు. కుర్రవాడు తాను చూచిన చిత్రాలన్నీ చెప్పాడు. అబ్బాయి, నీవు గొర్రెలతో కూడా వెళ్ళి మొట్టమొదటి చూచిన అద్భుతమైన చక్కటి పచ్చటి మైదానం ఏమిటో తెలుసా? అది నీవు ఇప్పటి వరకు గడిపిన యవ్వన జీవితం. అక్కడి నుంచి పోయి నీ పాపాలను కడివేసే ప్రాణజలం ప్రవహించే నదిలో పడినావు. అందులో పడగానే నీ పాపాలన్నీ పరిహారమైనవి. అవతలి ఒడ్డు చేరుకున్న తర్వాత గొర్రెలు నిన్ను ఊదగానే నీ ఆత్మ పవిత్రమైంది. నిన్ను ఊది పవిత్రం చేసిన గొర్రెలే మోక్షమిచ్చే దేవతలు, నీకు సద్గురువులు. చెయ్యెత్తు గడ్డిగల మైదానంలో మేస్తూ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న ఆ పశువులేమిటో తెలుసా? తాము తినలేక, ఒకరికి పెట్టలేక ధనం కూడబెట్టే లోబులు. తిండి పుష్కలంగా ఉన్నప్పటికీ ఇటువంటి లోబులు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉండవలసిందే. తర్వాత నీవు చేరిన మైదానంలో ఏమీ తినటానికి లేకున్నా అక్కడి పశువులు నవనవలాడుతూ ఆనందంగా ఉన్నాయి కదూ.
కలిగిన దానిలో కాస్తంత పేదకు సాధకు రాల్చే పుణ్యాత్ములు ఈ జన్మలో ఆనందంగా ఉంటారు. వీళ్ళకు ఉన్నా లేకపోయినా ఒక్కటే తృప్తి. పోతే ఆస్తుల కోసం పంపకాలు తెగక కొట్లాడుకునే అన్నదమ్ములు కుక్క జన్మ ఎత్తి అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఇక సరోవరంలో చెంచా చేత పట్టుకొని వెతుకుతున్న ఆ ఇల్లాలు ఎవరనుకున్నావు? పాలల్లో నీళ్లు కలిపి వర్తకం చేసిన మనిషి. ఆమె కలిపిన పాలు నీళ్లు విడదీద్దామని అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికీ విడదీయలేదు. చిట్ట చివర నీవు చూచిన ఉద్యానవనమే స్వర్గం. పుణ్యం చేసుకున్న వాళ్ళే అక్కడికి వెళ్తారు. నీవు ఆ స్వర్గానికి పోయి వచ్చినట్టుగా ఏదైనా ఆనవాలు చూపించగలవా అని అడిగాడు వృద్ధుడు. వెంటనే కుర్రవాడు తన దగ్గర ఉన్న పావురపు ఈకను తీసిచ్చాడు. వృద్ధుడు, ఆ తెల్ల పావురాన్ని నేనే. నీవు ఏం చేస్తున్నావో అని ఈ రూపంలో నీ వెంట ఉండి నేను కనిపెడుతూనే ఉన్నాను. దేవుడు కూడా ప్రతి మానవుని వెంట ఉంటూ ఒక్కొక్కడు చేసే పనులను పరిశీలిస్తూ ఉంటాడు. నీవు పిట్టని కొట్టగా కింద రాలినది ఏమిటనుకుంటున్నావు? నా చేతి చిటికెన వేలు రాలిపోయింది చూడు అంటూ తన చేయి చూపించాడు. తరువాత వృద్ధుడు కుర్రవానితో, జీవితం అంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు గుర్తుంచుకొని హాయిగా జీవించు. నీకు ఎటువంటి కష్టాలు రాకుండా దీవిస్తున్నాను అన్నాడు. కుర్రవాడు వృద్ధునికి నమస్కరించి ఇంటికి చేరుకొని తల్లిని అన్నను పోషిస్తూ సుఖంగా ఉన్నాడు. ఇదండి వాటి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.